వివాహేతర బంధాలు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. గత కొద్ది కాలంగా ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్యల కేసులు చూస్తూనే ఉన్నాం. కానీ కాకినాడ జిల్లాలో తాజాగా జరిగిన ఓ కేసు ఇందుకు భిన్నంగా ఉంది. భార్య వివాహేతర బంధానికి తట్టుకోలేక ఓ భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఆయన చివరిగా చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇక్కడ చూడండి, ఈయన పేరు కృష్ణ లోవరాజు. కాకినాడ జిల్లా శీల గ్రామానికి చెందిన ఈయనకు సీతారామపురానికి చెందిన విజయ వనితాదేవికి 18 ఏళ్ల క్రితం వివాహమైంది. 14 ఏళ్ల కుమారుడున్నాడు. మొదట్లో ఈ ఫ్యామిలీ లోవరాజు సొంత ఊరు శీలలో ఉండేవారు. తర్వాత అత్తగారి ఊరికి మకాం మార్చారు. అయితే గత కొద్ది రోజులుగా భార్యాభర్త మధ్య మనస్పర్ధాలు ఎక్కువయ్యాయి. గొడవ కావడంతో వనితాదేవి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో ఆమె తండ్రి అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోరింగ పోలీసులు లోవరాజుని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారణ చేశారు. మళ్లీ విచారణకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే కొడుక్కి టిఫిన్ తీసుకురమ్మని చెప్పి బయటకు పంపించాడు లోవరాజు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన భార్య వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో రికార్డు చేశాడు. ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ప్రశ్నిస్తే తిరిగి తనపైనే దబాయిస్తుందని సెల్ఫీ వీడియోలో మాట్లాడాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని స్పష్టం చేశాడు. తాను ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ తన మాట నమ్మటం లేదని, ఇలాంటి బ్రతుకు బ్రతకలేనని ఆత్మహత్య చేసుకున్నాడు. కరెంటు తీగతో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గతంలో తాళ్లరేవులో ఉన్నప్పుడు ఇద్దరూ బాగానే ఉండేవారని, సీతారామపురానికి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎక్కువయ్యాయని లోవరాజు సన్నిహితుల దగ్గర చెప్పేవాడు. తనపై అక్రమంగా కేసులు పెట్టించి ఇల్లు అమ్మకుండా బయటకు వెళ్లనివ్వకుండా చిత్రహింసలు పెడుతుందని లోవరాజు చెప్పేవాడు. తన కొడుకు కూడా భార్య దగ్గర ఉంటే చంపేస్తుందని తల్లిదండ్రుల దగ్గర ఉంచాలని కోరాడు లోవరాజు. ఆస్తులు, ఇన్సూరెన్స్ డబ్బులు అన్నీ కొడుక్కి అప్పగించాలని సెల్ఫీ వీడియోలో కోరాడు. తనను ఇబ్బందులు పెట్టిన వారిని శిక్షించాలని వేడుకున్నాడు. మరోవైపు లోవరాజు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ ఊర్లో ఉన్న కొడుకు బ్రతికేవాడని అంటున్నారు. ఈ వయసులో కొడుకు చనిపోవడంతో తమకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు. లోవరాజు మృతిపై విచారణ చేయాలని కోరుతున్నారు. పోలీసులకు వారికి సర్ది చెప్పి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. లోవరాజు భార్యను విచారణ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక మరోవైపు కొడుకు కూడా తండ్రి మృతితో షాక్లోకి వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఇద్దరం ఇంట్లోనే కలిసి ఉన్నామని గుర్తు చేసుకుంటున్నాడు. పోలీసులు లోవరాజు భార్య తీరుపై విచారణ చేస్తున్నారు. ఈరోజు తాళరేవ మండలం కోరింగ పంచాయతీలోని సీతారామపురం గ్రామానికి చెందిన పంపన కృష్ణ లోవరాజు అనే వ్యక్తి తన ఇంట్లో సూసైడ్ చేసుకుంటాం జరిగింది. హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. దానిపైన వాళ్ళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. మొత్తానికి భార్య తీరుతో లోవరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బలవన్మరణం చెందాడు. తల్లిదండ్రులను, కొడుకును కాదనుకుని ఉరివేసుకున్నాడు.